ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు నేను దేవుని వాక్యంలోంచి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించిన నేను లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా మనకు అవసరం అండి. పరిశుద్ధాత్మ దేవుడు కొరకు మనం ప్రయాసపడాలి. పరిశుద్ధాత్మ దేవుడిని సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు కొరకు మనం ప్రయాసపడాలి. మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. మనం దేవుడిని అడిగితే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడండి. అదేవిధంగా దేవుడికి ప్రార్థన చేసే వారికి పరిశుద్ధాత్మ కొరకు వారికి తప్పకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరలోకపు తండ్రి తన పిల్లలకు అత్యున్నతమైన వాటిని ఇస్తాడు. అంటే మనం ఎప్పుడైతే అడుగుతామో పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థనలు అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తాడు, మనకు దయచేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చాలా ముఖ్యమైన వాడు. మన జీవితంలో పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి మనం. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉంటేనే మనం ఈ లోకరీతిగా మనం పరిశుద్ధంగా జీవించగలము. లేకపోతే మనం పరిశుద్ధంగా జీవించలేము. మనం ఎంత హోదాలో ఉన్నా కానీ మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనం పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉంటేనే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాము. అదేవిధంగా మనం ఈ లోకంలో జయకరంగా జై జీవితం జీవించాలంటే మన సొంత శక్తి ద్వారాను మన సొంత బలం ద్వారా జయించలేము. కానీ లోకరీతిగా జై జీవితం జీవించాలంటే మనం పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉంటేనే మన పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనం జయకరమైన జీవితం జీవించగలము. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, అతడు నీకు జీవజలమైన పరిశుద్ధాత్మను ఇచ్చును అన్నాడు. జీవజలమైన పరిశుద్ధాత్మ దేవుడే మనకు సమస్తం అండి. ఆయన లేకపోతే లైఫ్ లేదు మనకు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. నా ఆత్మను మీకు కుమ్మరించదను అన్నాడు. దేవుని ఆత్మ మనలో ఉంటే, మన మీద ఉంటే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాము. అదేవిధంగా మనం శరీర కార్యాలలో జయించగలుగుతాము. మనం ఈ లోకంలో ఐక్యంగా జీవించాలంటే మనం ఐక్యంగా జీవించలేము. ఏదో విధంగా గొడవలు వస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటే మనము కుటుంబంలో ఐక్యంగా కలిగి ఉంటాము. సమాజంలో మనం ఐక్యంగా ఉంటాము. మందిరంలో మనం ఐక్యంగా ఉంటాము. అదేవిధంగా స్నేహితుల మంది ఐక్యంగా ఉంటాము. ఎక్కడైనా మనం ఐక్యంగా ఉంటాము. దానికి మూలం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం ఐక్యంగా ఉంటాము. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో, పరిశుద్ధాత్మ వరము పొందుదురు అండి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం పరిశుద్ధంగా, అదేవిధంగా జయకరంగా, ఈ లోకరీతిగా జయకరంగా జీవించగలము. ఐక్యంగా కలిగి ఉంటాము. మనోహరంగా జీవించగలము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చాలా చాలా అవసరం అండి. మనకు సర్వం ఆయనే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటేనే మనము ఇవన్నీ కూడా కలిగి ఉంటాం. పరిశుద్ధంగా జీవించగలదాం, ఐక్యంగా జీవించగలము, జయకరమైన జీవితం కలిగి ఉంటాము. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటే మనం సాతాను శక్తులను లయపరచవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉంటే, ఆయన వరాలు కలిగి ఉంటే, ఆయన ఫలాలు కలిగి ఉంటే, ఆయన అభిషేకం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉంటే దయ్యపు శక్తులపై మనకు జయం కలిగి ఉంటాము. సాధారణ శక్తులపై మనం ఎప్పుడు కూడా జయం కలిగి ఉంటాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా చాలా అవసరమే ఉన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలండి. అప్పుడే మనం ఈ లోకంలో మనము
అన్ని విషయంలో మనం ఫలభరితంగాను, అన్ని విషయంలో జయకరంగాను, అన్ని విషయంలో ఆశీర్వాదకరంగాను, అన్ని విషయంలో దీవెనకరంగాను మనం జీవించగలము. దేవుడి ఈ వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.